ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకు రావడం జరిగింది. అదే విధంగా దాంట్లో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలో 35.5 కోట్లు ఎంతో నిధులు మంజూరు చేయడం జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో ఇది మన మాల విరమణ గృహాల కోసం, అదే విధంగా మన నివాస గృహాల కోసం అని విడుదల చేయడం జరిగింది. దీనిపై మీ స్పందన ఏంటి? అంటే టీటీడీ సొమ్ము ఇట్లా మిగతా గుళ్ళకు కూడా ఉపయోగించవచ్చా అనే విషయం నేను ఇప్పుడు దాకా వినలేదన్న. నేను ఇప్పుడు ప్రెజెంటే చూస్తున్నాను. అంటే మనకు ఒక హోంశాఖ కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ ఇట్లా టీటీడీ సొమ్ము తీసుకుని మిగతా గుళ్ళకు ఉపయోగించవచ్చు అని నేను ఇప్పుడు కొత్తగా వింటున్నాను. నేను ఎంత మటుకు వెళ్ళలేదు. అట్లాగే నేను కోరుకునేది పవన్ కళ్యాణ్ గారికి, నీకు ఆ గుడి మంచి చేసింది, మీరు చేశారు, పర్లేదండి. అట్లాగే ఆంధ్రాలో ఎన్నో గుళ్ళు ఉన్నాయి సార్. మీ నిలబడ్డ పిఠాపురం దగ్గర నుంచి మచిలీపట్నం దాకా ఎన్నో పవిత్రమైన దేవస్థానాలు ఉన్నాయి. గుంటూరు, విజయవాడలో ముఖ్యంగా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. వాటిని కూడా మీరు పైకి తేవాలి. ఆ నిధిని ఇట్లా ఉపయోగించి ఆ గుళ్ళకు ఒక పేరు తేవాలి. దేవుడు ఇష్టం అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరికి ఇష్టమే. ఇటు చూడాలి, మీరు అటు చూడాలి. ఎక్కువగా ఏంటంటే మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, మాజీ ఉప ముఖ్యమంత్రి గారు మీరు. అట్లాంటప్పుడు మీరు ఇక్కడ చేశారు, మీకు సాయం చేసింది కాబట్టి ఆ దేవుడు ఆంజనేయ స్వామి మీరు చేశారు. కానీ మనం వెళ్తాం, చూసావా విజయవాడ వెళ్ళేటప్పుడు హైదరాబాద్ నుంచి మీరు రోజు చూస్తూనే ఉంటారు విగ్రహం. మనకు అదే వచ్చేసింది మన ఆంధ్ర ఆంజనేయ స్వామి విగ్రహం ఉండేది, చూసావా? ఆ టెంపుల్ చుట్టూ ఎట్లా ఉందో వాతావరణం అనేది మీరు కూడా చూడాలి. అక్కడికి వెళ్ళినప్పుడల్లా మాకు బాధ వేస్తుంది. రోడ్డు కూడా లేదు, దాన్ని ఆ లోపల దిగడానికి కంకర్ రోడ్డే, అది దిగడానికి ఆ వాతావరణం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు తాగుబోతులు బ్యాచ్ ఆ చుట్టుపక్కల ఉంటున్నారు. వాళ్ళ గురించి కూడా మీరు చర్యలు తీసుకుంటే, మీరు ఆంధ్ర గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కొంతమంది అంటున్నారు, సంవత్సరంన్నర అయిందయ్యా పిఠాపురం రాలేదు. పిఠాపురంలో నువ్వు ఎంత అభివృద్ధి చేస్తున్నావో సామాన్యుడిగా నాకు తెలుసు. ఆ పిఠాపురంలో ఉన్న జనం చెబుతున్నారు, కానీ నీకు పేరు వస్తుందా? రావట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఇది ఒక చెడ్డ పేరు రాబోతుంది నీకు. వైసీపీ వాళ్ళు ఎవరు గట్టిగా మాట్లాడేవాళ్ళు లేరు కాబట్టి నువ్వు కామ్గా వచ్చేసి వెళ్ళిపోయావు. కానీ సరిగ్గా అడిగేవాళ్ళు ఉంటే వేరేగా ఉండేది. ఇప్పుడు వాతావరణం ఈవినింగ్కే మన సోషల్ మీడియా ఉందో చూసేవారు, రపరపరపాలు ఆడేది. ఓకేనా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చేశారు మంచి పని. 34 కోట్లు టీటీడీ సొమ్ము అనేది అట్లా ఉపయోగించవచ్చు. టీటీడీ చైర్మన్ నాయుడు గారు కూడా రావడం జరిగింది. ఆయన అధ్యక్షతనే ఈ నిధులు ఇవ్వడం అనేది జరిగింది కదా, దీనిపై మీ అభిప్రాయం? అంటే ఆయన నాయుడు గారికి ఒక చరిత్ర అనేది ఉంది. ఓకేనా? ఆయన అప్పుడు కొంత అమౌంట్లు వైజాగ్ సైడ్ కొన్ని టెంపుల్కి ఇవ్వటం కూడా నేను విన్నాను. కానీ అంతగా ఇవ్వలేదు కదన్నా. 34 కోట్లు అంటే మాటలు కాదు కదా. ఓకేనా? ఆ ఉద్దేశంతో నేను అంటున్నాను, కంపల్సరిగా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. పిఠాపురం దగ్గర నుంచి మచిలీపట్నం చుట్టూ, ముఖ్యంగా మా గుంటూరు కృష్ణా జిల్లాలో అమరావతి టెంపులే ఉందన్న. నువ్వు ఇప్పుడు చూసావు ఇంతకుముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది. ఆ టెంపుల్ చుట్టూ కూడా ఇంకా బాగు చేయాలి. అమరావతి రాజధాని, అమరావతి శివాలయం దగ్గర ఆ రోడ్డే సరిగ్గా లేదు. ఇంకా వాటి మీద కూడా స్పందించాలి. వాటికి కూడా ఆ నిధుల్ని ఉపయోగించవచ్చు అని మీరే చెప్పారు. కాబట్టి మనకు సొమ్ము ఉంది కదా, టీటీడీ సొమ్ము బాగానే ఉంది కాబట్టి ఆ సొమ్ము అనేది మిగతా వాటికి కూడా ఉపయోగించేసి అక్కడ కూడా పేరు తెచ్చుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే అన్న, మరి ఏ గుడికైనా సరే విరామాలు ఇవ్వడంలో తప్పేం లేదు కదా. అందులో ఆయన పవన్ కళ్యాణ్ గారి చెడ్డ పేరు వస్తుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే తెలంగాణ వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి సొమ్ము ఇచ్చింది ఆయన సొంతంది కాదు. మన కిట్లు ఇచ్చాడు, ఎవరు కరెంట్ షాక్ కిట్లు ఇచ్చాడు. ఆయన జీతం నుంచి సొంతగా సినిమా తీసి కచ్చబడిన సొమ్ముతో తీసి ఇచ్చాడు కాబట్టి పైకి చూసాం. ఇదేంది, మన రైతులకి కిట్లు ఇచ్చాడు, కొన్ని ఇచ్చాడు, రోడ్లు ఎత్తున్నాడు. ఆయన సొంత అట్లు మన ఎవరో లేడీకి స్పెషల్ గా ఇస్తే అమ్మాయి కోరిందని చెప్పేసి గవర్నమెంట్ సొమ్ముతో. నేను అంటుంది ఏంటంటే సొంత డబ్బుతో నీకు చేశాడు ఆ దేవుడు. ఓకేనా? ఆ దేవుడి దగ్గరికి వచ్చావు, నీ సొంతంగా ఇచ్చినట్టయితే ఆ 34 కోట్లు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. అది గవర్నమెంట్ టీటీడీ తరపున ఇప్పించావు నువ్వు. అది ఎట్లా బాధేసింది? ఆంధ్ర వాళ్ళకి కొద్దిగా బాధ ఉండిద్ది కదా. అంటే ఇక్కడ ఇప్పుడు తెలంగాణకి ఇచ్చారు, ఆంధ్ర వాళ్ళ దాంట్లో చేయట్లేదు అభివృద్ధి అనేది చెప్పుకుంటున్నారు, అంతేనా? చెయ్యాలి అంటున్నా, చేయట్లేదు అని అంటలా. మేబీ చేయొచ్చేమో, దీని తర్వాత ఆయన నెక్స్ట్ స్టెప్ అదే ఉండొచ్చు కదా. ఏది రాలేదు కదన్నా, ముందే చేయాలి కదా. సంవత్సరంన్నర అయిపోతుంది, కళ్ళు మూసి కళ్ళు తెరిచేలాగా 5 సంవత్సరాలు అయిపోద్ది. నువ్వు చేయలేదనుకో మళ్ళీ అట్లా నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న వాళ్ళ కోరికలు ఏమవుతాయి? నిన్ను ఎక్కడికో చూస్తున్న వాళ్ళ కోరికలు అవుతాయి, ఏమవుతాయి? హిందూ అని హిందూ సంఘాలకు సరిపడిన కూడా నువ్వు సపోర్ట్ పలుకుతున్నావు. హిందూ దేవాలయాలకు వెళ్తున్నావు. ముఖ్యంగా హిందూ దేవాలయాలు ఎక్కువగా ఉంది నీ గుంటూరు జిల్లా. నువ్వు పుట్టిన ఊరిలోనే ఉండయి, బాపట్లో ఎన్ని టెంపుల్లు ఉన్నాయో తెలుసా? ఆ టెంపుల్ అన్నికి గుర్తింపుతే అక్కడ ఏం జరుగుతుంది ఏందనేది చూడు. ఆ దేవాలయాలు ఎట్లా ఉన్నాయి. మన శ్రీశైలం తీసుకో, నువ్వు ఆంధ్ర నుంచి శ్రీశైలం రోడ్డు వచ్చావు ఎప్పుడైనా? ఎంత నలిగిపోతాం ఆ రోడ్లో. ఇప్పుడు తిరుపతి ఇక్కడ ఏది హైదరాబాద్ నుంచి వెళ్తున్న రోడ్డుకి స్పందించారు, రోడ్డు వేస్తున్నారు. అటు నుంచి ఎంత నలిగిపోతున్నాం ఆ రోడ్లు. 1 వే రోడ్డు, అది 1 వే రోడ్డు అన్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఆ నిర్మాణంలో జరిగే పనులు ఇవి. నువ్వు అన్నావు కరెక్టే. 34 కోట్లు టీటీడీ సొమ్ము ఇట్లా ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ కి ఉపయోగించవచ్చు అన్నప్పుడు మిగతా టెంపుల్ కూడా ఉంది కదా ఆయనకు హక్కు అని మేము అనుకుంటాం కదా. సామాన్యుడు నేనే అనుకుంటున్నాను, మరి మిగతా వాళ్ళు అనుకోరా?
మిగతా సొమ్ము కూడా ఉపయోగించవచ్చు కదా, జనానికి ఉపయోగపడింది కదా. దేవుళ్ళు అంటే అందరికి అభిమానం ఉంది. నిన్న 1వ తారీఖు చూసాను, జనవరి 1st ప్రతి ఒక్కరు దేవాలయానికి క్యూ కట్టాడు. ఒక్కరికి సరైన ఇబ్బంది ఉందా? ఎంతమంది ఇబ్బంది పడ్డారు? కొన్ని కిలోమీటర్లు నుంచున్నారు జనం. వాళ్ళందరూ సౌకర్యాలు అనేవి ఏమైనా ఉన్నాయా? అన్ని ఏర్పాటు చేయాలి అని నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు టీటీడీ దాంట్లోంచి డబ్బు తీయడం కరెక్ట్ కాదంటున్నారా ఈ దేవాలయ అభివృద్ధికి? దేవాలయ అభివృద్ధికి తీయటం అనేది ఉందా అనేది ఇప్పుడు దాకా మాకు తెలీదు. అది ఉపయోగించేది అక్కడ ఉన్న దేవాలయాలకు కూడా ఉపయోగించవచ్చు కదా. ఓకేనా? నీకు ఆంధ్రాలో ఏంది, మన వైజాగ్ మొదలు పెట్టుకుంటే తిరుపతి, చిత్తూరు దాకా ఎన్నో దేవస్థానాలు ఉన్నాయి. ప్రతి జిల్లాలో మినిమం 50-60 దేవస్థానాలు ఉన్నాయి. ఓకేనా? అట్లా మోపుదేవి తెలుసా టెంపుల్? ఆ టెంపుల్ ఎంత అభివృద్ధి, ఎంత ఫేమస్. కానీ రోడ్డు ఉందా? చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఆ రోడ్డు వేయొచ్చు కదా, బాధేసిద్దిగా. 34 కోట్లు కానీ అవుతాయి, 2 కోట్లు కానీ కావు ఆ రోడ్డుకి, వేయొచ్చు కదా. అని బాధ నాకు సామాన్యుడికి వేసిద్దా లేదా? అది నేను అంటుంది. టీటీడీపీ సొమ్ము ఉపయోగించవచ్చు అన్నప్పుడు ఈ దేవస్థానాలకు కూడా ఉపయోగించాలి. మీరు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కాదు, మిగతా ఎమ్మెల్యేలు అందరూ అడగాలి. తన నియోజకవర్గం చూస్తున్న ప్రతి వాళ్ళు అడగాలి. మన కూటమి ప్రభుత్వం ఉంది, ఆ ప్రతిపక్షం వాళ్ళు ఎవరు అడిగేవాళ్ళు లేరులే. మంచిని ఉపయోగించి మంచి గురించి మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. ఏదైనా ఎవరైనా మంత్రిని అంతే, ఎవరైనా ఎమ్మెల్యే అంతే పరిగెత్తుకుని బయటకు వస్తారు తప్ప ఇట్లాంటి మంచి గురించి, మంచి తనం గురించి మాట్లాడేవాళ్ళు మనకు లేరు. కాబట్టి సమాజంలో సామాన్యులు అయినా కానీ అడగాలి అని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడే తెలుగువాడి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని చేయండి, ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడే హై బటన్ ని నొక్కండి.